నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. జనవరి 15వ తేదీన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ స్పెషల్ లీవ్ పిటిషన్ని వేయడం జరిగింది. కేపీ వివేకానంద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అలాగే పాడి కౌశిక్ రెడ్డి. సో ముఖ్యంగా ఆ పార్టీలో తమ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ముగ్గురు ఎమ్మెల్యేల పైన, ముందుగా తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అలాగే దానం నాగేందర్ పైన, ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేపీ వివేకానంద, అలాగే పాడి కౌశిక్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్. దాని తర్వాత మరో 7 పైన సైతం కూడా కేటీఆర్తో కలిపి మిగతా సంబంధించినటువంటి వాళ్ళపైన పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో వేటు వేయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎప్పుడు? జనవరి 15వ తేదీన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలంటూ. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక పక్కన విచారణ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళపైన అనర్హత వేటు పైన వివిధ కోర్టులలో దీనిపైన విచారణ జరిగింది. చిట్ట చివరికి సుప్రీంకోర్టు సైతం కూడా తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పును ఏప్రిల్ 3న ఈ తీర్పును రిజర్వ్ చేసి దీనిపైన ఈరోజు కాసేపటి క్రితమే ఈ తీర్పును వెల్లడించడం జరిగింది. మరోసారి ఈ సంబంధించినటువంటి అంశంలో, ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ని 3 నెలల లోపట్ల నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎప్పుడైనా కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావాల్సిందే. అంటే ఖచ్చితంగా దీనిపైన సాగదీసేటువంటి ప్రయత్నం కానీ, దీన్ని ఇలాగే మళ్ళీ ఎన్నికల వరకు, అంటే ఇంకొక 3 సంవత్సరాల వరకు ఇట్నే కొనసాగింపుగా ఇట్లానే వాయిదాలు వేసుకుంటూ వెళ్తే ఇక సహించేది లేదు. ఇక ఇప్పుడు చివరిది అయినటువంటి డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం. ఇప్పటికి సైతం కూడా స్పీకర్కే మేము బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాం. 3 నెలల్లో ఏదో ఒకటి తేల్చాలంటూ కరాఖండిగా సుప్రీంకోర్టు ఈరోజు తుది తీర్పునైతే వెల్లడించడం జరిగింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలో ఈరోజు ధర్మాసనం జస్టిస్ అగస్టియా జార్జ్, అలాగే బిఆర్ గవాయ్, అలాగే ఈ ధర్మాసనం అంతా కూడా జస్టిస్ అగస్టిస్ జార్జ్ మాసిక్, అలాగే జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అయితే ఈ తీర్పునైతే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి విషయంలో స్పీకర్కి మేము నమ్ముతా ఉన్నాం. స్పీకరే నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. గతంలో ఒక పక్కన స్పీకర్ నిర్ణయం పైన, స్పీకర్ సంబంధించినటువంటి వ్యవహార శైలి పైన గతంలో సీరియస్ అయింది కోర్టు. ఎందుకు ఇన్ని రోజుల కానించి నిర్ణయం తీసుకోవట్లేదు, ఎందుకు దాటవేస్తున్నావు అంటూ. ఈసారి మరోసారి సైతం స్పీకర్కి ఇటువంటి బాధ్యతలు అప్పగించడం జరిగింది. దీంట్లో ఏదో ఒకటి తేల్చాలంటూ ఒక పక్కన స్పీకర్కి ఆ నిర్ణయాన్ని ఆయనకే వదిలేయడం జరిగింది. ఒకసారి చూస్తే బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, అలాగే మరో ఎమ్మెల్యే అయినటువంటి జగదీష్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా వీళ్ళందరిపైన కూడా దాఖలు చేసి వేర్వేరు పిటిషన్లు కూడా వేయడం జరిగింది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం కూడా స్పెషల్ లీవ్ పిటిషన్లు కూడా వాళ్ళపైన దాఖలు చేసి వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టులో వేర్వేరుగా వాళ్ళు పిటిషన్లు వేయడం జరిగింది. ఈ పిటిషన్లను సైతం కూడా పరిశీలించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్, అలాగే జస్టిస్ అగస్టియా జార్జ్ మాసిక్ ధర్మాసనం ఇలా తుది తీర్పును కూడా వెలువరించడం జరిగింది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా అనర్హత తేల్చాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇది కూడా 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలి. గతంలో ఇప్పటికే ఆగస్టు 15వ తేదీన ఈ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు 7 నెలలుగా ఇట్లా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని కోర్టు కామెంట్ కూడా చేసింది. సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదని చెప్పేసి, ఇది ఇంకా దీనిపైన ఇంకా నాన్చుతూ రావడం, ఏదో సాకులు చెప్పి ఇంకా దీనిపైన మేము లోతుగా విచారణ చేస్తా ఉన్నాం, లోతుగా ఇంకా చూస్తా ఉన్నామని చెప్పేసి స్పీకర్ కానీ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సాకులు చెప్పి విచారణను ఇంకా వాయిదా వేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఉపేక్షించేది లేదు, అసలు కుదరదంటూ ధర్మాసనం తేల్చి చెప్పినటువంటి ఆ పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ అలా చేస్తే మాత్రం అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని అభిప్రాయపడింది. ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలంతా కూడా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని చెప్పేసి కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం స్పీకర్కి ఈ బాధ్యతలు అప్పగిస్తూ 3 నెలల్లో ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాల్సిందని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉన్నారు. అంటే 3 నెలల్లో అంటే నవంబర్లో మళ్ళీ దీనిపైన కోర్టు సైతం కూడా ఈ విధంగా తీర్పును వెలువరించిందంటే ఖచ్చితంగా దీని పట్ల ఖచ్చితంగా సీరియస్గా ఉన్నట్టుగానే మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో సైతం కూడా స్పీకర్ పైన మరో పక్కన స్పీకర్కు సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెలువరించకుండా తాత్సారం చేసినటువంటి దశలో ఒక పక్కన సీరియస్ అయిపోయింది. మరో పక్కన ఈ రోజు సైతం కూడా ఒకసారి మరీ స్పీకర్కి అయితే ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయాన్ని మాత్రం 3 నెలల్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ఏదో ఒక రోజు అంతా కూడా ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ కూడా ఎదుర్కోవాల్సిందని చెప్పేసి ఏదో రోజు అంటే ఇప్పుడు గతంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన తర్వాత అది సాగతీతగా అంటే అక్కడ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోరు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చి అది మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు ఇట్లా సాగతీతగానే ఇటువంటి కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా 3 నెలల లోపు మాత్రమే 3 నెలల లోపు మాత్రమే ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. అంటే గతంలో ఇప్పటికీ 7 నెలలు అయిపోయింది. అది పక్కకు పెట్టారు. పోయినటువంటి కాలాన్ని తీసేస్తే ఇప్పుడు జెన్యున్గా ఈ రోజు తీర్పు వెలువరించినటువంటి రోజు నుంచి అంటే ఇప్పుడు 31 జూలై 31, సో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అంటే ఈ 3 నెలల లోపట్ల నిర్ణయం తీసుకుంటే మరి అక్టోబర్ చివరిలో లేకపోతే నవంబర్లో మరి మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ముఖ్యంగా దీంట్లో దానం నాగేందర్ సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ అలాగే కారు గుర్తు పైన ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినటువంటి దానం నాగేందర్ పైన ఖచ్చితంగా వేటుపడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఒక పక్కన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సైతం కూడా ఎంపీగా ఆయనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కూడా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. ఇప్పుడు అఫీషియల్ గా ఈయన పైన వేటు పడేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. అంతేకాకుండా తెల్ల వెంకట్రావు కావచ్చు, మరో పక్కన కడియం శ్రీహరి వాళ్ళ కూతురికి టికెట్ ఇప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాల్లో కల్పించినటువంటి కడియం శ్రీహరి పైన కూడా ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇంకా మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏమైనా మినహాయింపు ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అనేది చెప్పుకోవచ్చు. వాళ్ళు గాంధీ భవన్కి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టిళ్ళు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిళ్ళు. మరో పక్కన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో సైతం కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన కూడా వేటు పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒకరిద్దరు ఇప్పటికే దేవుడి కండువా కప్పుకున్నాం, లేకపోయినట్లయితే అది ఇంకా వేరే కండువా అది అని చెప్పేసి కొంత మాట మార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నట్టుగా ఈ యొక్క తీర్పు ద్వారానైతే కనబడతా ఉంది. చూద్దాం రానున్నటువంటి రోజులలో, రానున్నటువంటి ఈ 3 నెలల లోపట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని స్పీకర్ తీసుకుంటాడు. ఈ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైనే ఈ 10 మంది ఎమ్మెల్యేల యొక్క భౌతవ్యం ఆధారపడింది. ఒకవేళ కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోనట్టయితే ఉంటుంది, ఎందుకంటే స్పీకర్ ఆ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలే కాబట్టి, అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి స్పీకర్ ఇన్ని రోజుల పాటు తాత్సారం చేసిండు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు స్పీకర్ పైన ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీని పక్కన పెట్టైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతోటి స్పీకర్ 100% ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే. నిర్ణయం తీసుకొని ఇప్పుడు వీళ్ళందరూ కూడా పార్టీ మారలేదు అని చెప్పేసి ఏమైనా సుప్రీంకోర్టు చెప్తారంటే అటువంటి అసలే కుదరదు. ఎందుకు కుదరదంటే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. పార్టీ ప్రచారాల్లో పాల్గొన్నటువంటి కండువలు కప్పుకున్నటువంటి ఫొటోస్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలలో పాల్గొనడంతో పాటు ప్రచారాల్లో పాల్గొనడం, ఇటువంటి బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన వాళ్ళు పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 నెలల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయితే తప్పించుకునేందుకు 100% వీల్లేదనేది చెప్పుకోవచ్చు. మరోసారి నవంబర్లో ఎన్నికల సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఉప ఎన్నికలకు 10కి 10 నియోజకవర్గాల్లో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత 10కి 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇదే సంబంధించినటువంటి అంశం పైన హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారిని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు
సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, 3 నెలల్లో మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పడం, మరి స్పీకర్ ఇంకేమైనా కాలయాపన చేసేటువంటి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నటువంటి అంశాలపైన అడ్వకేట్ అరుణ్ గారితో మాట్లాడదాం. మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేల పైన ఏమైనా అనర్హత వేటు 3 నెలలు పడేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా కాలయాపన ఇంకా కూడా తాత్సారం జరిగేటువంటి అవకాశం కనబడతా ఉందా? ఎట్లా చూసుకోవచ్చు సార్ ఈ తీర్పుని? ఆనరబుల్ స్పీకర్ ఆఫీస్ ఆయన కాలయాపన జరుగుతుంది అని చెప్పి నిర్ణయాన్ని తీసుకోమని చెప్పే అవకాశం కోర్టులకు లేదు. కోర్టు పరిధి కాదు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయం సహేతుకం కాదా అనే న్యాయ మీమాంస మీద మాత్రమే కోర్టుకు అధికారాలు ఉంటాయి తప్ప స్పీకర్ కి టైం విధించే హక్కు కోర్టులకు లేదు. రాజ్యాంగం ఆ హక్కును కల్పించలేదు. 3 అంగాలలో ప్రభుత్వం ఒక అంగం అయితే అసెంబ్లీ నిర్మాణ వ్యవస్థ ఒక జ్యుడిషియరీ ఒక వ్యవస్థ. ఎవరు ఒక అధికారాన్ని లాక్కోలేరు అన్నమాట. దానిలో ఇంటర్ఫియర్ కాలేరు. ఇల్యూజనరీ మాయాపూరితమైన తెరలు ఉంటే ఉండొచ్చు, కానీ అది రాజ్యాంగం ఏర్పాటు చేసిన ఒడంబడిక. స్పీకర్ ఆఫీసే కదా బిల్లులు చట్టాలు చేపించేది. స్పీకరే కదా అధ్యక్షత వహించి కొత్త చట్టాలను ఏర్పాటు చేసేది. అక్కడ పూర్తి స్థాయి కోర్టు అంటే హియరింగ్ బోత్ సైడ్, 2 వైపులా వినాలి. అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యే నేను పార్టీ మారుతున్నా, లేదు ఒక పార్టీ మా ఎమ్మెల్యే అనైతికంగా వేరే పార్టీకి మద్దతున్నాడు అంటే దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఎమ్మెల్యే మాట వినాలి, ఆ పార్టీ మాట వినాలి, ఆయన నిర్ణయం తీసుకోవాలి, అసెంబ్లీ నడపాలి. ఇవన్నీ ఉంటాయి అసెంబ్లీలో. స్పీకర్ ఎవరు ఖాళీగా కూర్చోరు కదా. ఆయనకు ఒక అధికారం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. ఈ రోజు సుప్రీంకోర్టు పెద్దన్న పాత్ర. హైకోర్టులో జరిగిన అక్రాస్ ది బెంచ్ జరిగిన కామెంట్స్ ని తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఏదో జరిగిపోతుందని ప్రజల్లో ఒక ఊహను క్రియేట్ చేసింది. దానికి ఈ రోజు సమాధి కట్టబడ్డది. అది పెద్దన్న పాత్రలో మేము స్పీకర్ అధికారంలో మేము చేసుకోలేము, ఆయనకు కేవలం సలహా మాత్రమే ఇవ్వగలుగుతుంది సుప్రీంకోర్టు. అందుకే కేవలం 3 నెలల్లో నిర్ణయాన్ని ప్రకటించండి, తీసుకునే అవకాశాన్ని అని మాత్రమే చెప్పింది తప్ప. అంటే ఇప్పటికే 7 నెలల కాలం దాదాపు జనవరిలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన వాళ్ళు, అంటే అప్పటి నుంచి కూడా ఇంకా స్పీకర్ కి టైం దొరకట్లేదంటారా దీనికి సంబంధించినటువంటి దాంట్లో? ఉండదు కదా సార్. ఎన్ని వందల కొద్ది బిల్లులు ఆమోదం తెలుపబడ్డాయి ఈ మధ్య కాలంలో. వందల కొద్ది శాంక్షన్స్ అంటే బిల్లులు క్యాష్ పరంగా, ప్రాజెక్టులకు నిధుల విడుదల, ఇవన్నిటి మీద కూడా స్పీకర్ ఆఫీసే కదా ఎక్సర్సైజ్ చేయాల్సింది. బిల్లు డ్రాఫ్ట్ చేస్తే, ప్రభుత్వం డ్రాఫ్ట్ చేస్తే ప్రవేశపెట్టాల్సింది ఎవరు? స్పీకరే కదా. ఒకవైపు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ఇదే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పిట్ చేస్తే కాంగ్రెస్ పార్టీనే మెరుగు తీసుకున్నది కదా బీఆర్ఎస్ పార్టీ. 2023 వరకు ఈ విధమైన ప్రకటన చేయలేదు. అధికారాలు ఉన్నాయి. ఇప్పటి స్పీకర్ ఏమైనా ఒక స్కెలిటన్ అంటే అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది కదా. అప్పుడేమో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కాదు కదా. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళిపోవడం జరిగింది. అప్పటికిప్పటికి వేరు పరిణామాలే కదా. ఇప్పుడు కూడా విలీనం అవుతారేమో చూడాలి. మరి మిగతా 28 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారో బరద అవుతారో లేదో చూడాలి. వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది కదా. అంటే మీరు చెప్పదలుచుకుంది అయితే అదేనా సార్? అంటే స్పీకర్ కి ఏ కోర్టులు కూడా ఆంక్షలు పెట్టాల్సినటువంటి వీలు లేదు, వాటికి అటువంటి హక్కు లేదన్నటువంటి భావన వ్యక్తం చేస్తా ఉన్నారా? రాజ్యాంగం ఆ హక్కును కోర్టులకు ప్రసాదించలేదు. అంటే సుప్రీంకోర్టు కావచ్చు, ఆయన విచక్షణాధికారాలను అధిగమించి ఆయనకు ఉత్తర్వులు జారీ చేసే హక్కు పరిచయం. ఆయన నిర్ణయం ప్రకటించిన తర్వాత అది న్యాయమీమాంస కట్టుబడి ఉందా లేదా, న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉందా లేదా అని మాత్రం సమీక్షించే అధికారం మాత్రమే కోర్టులకు ఉంది. సో ఇప్పుడు ధర్మాసనం ఆ విధంగా చెప్పిన తర్వాత 3 నెలల గడువు ఇచ్చింది కాబట్టి ఇప్పుడేమైనా కొంత ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం, స్పీకర్ కొంత స్పీడప్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎప్పుడైనా ఎవరైనా న్యాయస్థానాల ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారు. 3 నెలల్లో ఏం జరిగిందో స్పీకర్ ఆఫీస్ నోట్ పుట్ పెడుతుంది ఖచ్చితంగా. సెప్టెంబర్
31వ తారీఖు నాడా, సెప్టెంబర్ 30వ తారీఖు నాడా, అక్టోబర్ 31వ తారీఖు నాడా 10 మంది వాళ్ళు మాకు ఇంకా ఉన్నదన్నారని చెప్పి మినిట్స్ రికార్డ్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయితే అదే తీర్మానాన్ని తీసుకుపోయి పెడతారు. 31 అక్టోబర్ రోజు వాళ్ళు ఇంకా సమయం కావాలని కోరింపు కాబట్టి మేము సమయం ఇవ్వడం జరిగింది. అదే జరుగుతుంది తప్ప అంతకు మించి జరుగుతుందని ఏదో జరగాలని మాత్రం ఎవరు ఆశించకుండా ఉండడం కూడా ఉత్తమం. ఎందుకంటే రాజ్యాంగ పరిధిలోనే రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నాయి ప్రభుత్వాలు, అందుకే నడపబడుతున్నాయి. లేకుంటే ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు అబ్బాయికి అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఇంకా దానం నాగేందర్ విషయంలో కొంత మినహాయింపు ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన బీఫామ్ పైన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసింది కాబట్టి ఆయన కొంత ఇప్పుడు దొరికిపోయినట్టే కదా ఇంకా ఈజీగా. ఏ విధంగా అనుకోవాలి? ఆయన కాంగ్రెస్ పార్టీతో నేను బీఆర్ఎస్ తో కూడా అండర్ కాగుతున్నాను తర్వాత కూడా చెప్పింది కదా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోవట్లేదు కదా. ఆయన ఒక అధికార పార్టీ అయినా ముఖ్యమంత్రి వస్తే ఆయన నియోజకవర్గానికి ఆయన ఖచ్చితంగా ఆయనతో పాటు ఉండాల్సి వస్తుంది. సో అందరిది వేరే విధంగా ఉంటే దానం నాగేందర్ బీఫామ్ పైన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేసింది కదా ఎంపీగా. మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆయన కండువా కప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన కదా ఎంపీగా పోటీ చేసింది. మళ్ళీ అది నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంటుంది. నిర్ణయం తీసుకునే సమయ పాలన అది స్పీకర్ పరిధిలోని అంశం. మనం దాని గురించి కామెంట్ చేయడానికి మనకు కూడా అధికారం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే అరుణ్ సార్ చెప్పేది అయితే అంటే ఒక పక్కన 3 నెలల గడువు ఇచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా స్పీకర్ పైనే ఉంటుంది. స్పీకర్కి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, ఖచ్చితంగా 3 నెలలు కనుక మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే ఉంటే తాడో పేడ మేమే నిర్ణయం చెప్తామన్నటువంటి అధికారం కోర్టుకు లేదు. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ గడువు కొడుగుతారు, మళ్ళీ కొంత కాలయాపన ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత అవసరమైనట్టయితే ఉంటే ఇంకా బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం జరిగేటువంటి ప్రక్రియ కూడా ఉండొచ్చేమో ఈ 3 నెలలు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే తానైతే వ్యక్తం చేస్తాను. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది ఈ 3 నెలల్లో. ఈ 3 నెలల్లో సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధంగా స్పీకర్ ఏమైనా నిర్ణయాన్ని ఆయన 10 మంది ఎమ్మెల్యేలు నిజంగా కూడా పార్టీ మారింది అన్నటువంటి రిపోర్ట్ని ఇస్తాడా, లేకపోయినట్టయితే ఉంటే మరికొంత సమయం కావాలని చెప్పేసి ఏమైనా గడువు కోరుతాడా, లేకపోయినట్టయితే ఉంటే వాళ్ళ యొక్క అభిప్రాయం వాళ్ళు పార్టీలో చేరలేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ఏమైనా తీసుకొని పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అది సుప్రీంకోర్టుకి ఏమైనా సమర్పిస్తాడు అనేది కూడా మనం 3 నెలలు ఇంకా ఆగాల్సిందే. దీనిపైన ఇప్పుడైతే మళ్ళీ ఎందుకంటే తుది తీర్పు ఈ రోజు రావడం జరిగింది, ఇక 3 నెలల తర్వాతనే ఇక దీనిపైన ఇంకేమైనా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పటి వరకు ఇక కోర్టులు జోక్యం ఉండదు. కేవలం స్పీకర్ మాత్రమే ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా మారిన ఏందన్నటువంటి అంశాలని ఆయనే పరిగణలోకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.